వినోద్ పక్కరా డోర్ సరిగ్గా పక్కకి గుడ్ ఈవినింగ్ మేడం. క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అది అక్రమకరణాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పింది. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం. అది చేయలేదనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరగాలి. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి. దానిపైన ఇదే విధంగా ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక పెడితే డెఫినెట్గా ఇదే చేస్తారు. అంటే గత 5 ఏళ్లుగా మహిళలు పడిన బాధలు అందులో మీరు కూడా ఒక బాధితురాలు. 5 సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి 5 సంవత్సరాల తర్వాత చాలా మంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించేది. ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000, లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలు అంత విసిగిపోయారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అనేది నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోని మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉన్నారని తీసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజాయి మీద ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతున్నామంటే ప్రతి చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయి అనేది విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు తీసుకోవాలి. ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి. ఆ నార్కోటిక్ సెల్ ని కూడా తీసుకొచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు. ఎస్ఏబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలి. సో మేము ఎస్ఏబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం. దానికి సంబంధించి డెఫినెట్ గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో ఆ మూలాలను కూడా మూలాలతో పాటు బయటకు లాగడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని.